హాయ్ అండి. హలో అండి. ఏంటి ఇదేనా భోగి మంట? మరి మీ ఊర్లో ఎలా చేస్తారు? మా ఊర్లో వేరే లెవెల్లో ఉంటుంది. మా ఊర్లో కూడా ఫస్ట్ భోగి మంట వెలిగిస్తే కదా మా వాళ్ళు వచ్చారు. మా ఊర్లో డాన్సులు ఆ హంగామానే వేరుంటది. మా ఊర్లో కూడా హంగామా అంతా కథ వేరుంటది. అవునా? మరి భోగి మంట అంటే ఏందో తెలుసా? భోగి మంట అంటే ఏముంది, మన ఇంట్లో ఎలాగో పాత వస్తువులు అన్నీ ఉంటాయి, ఎలాగో పడేయాలి, అవి ఏదో తీసుకొచ్చి ఇందులో వేస్తాము, ఎలాగో పండగ కదా సరిపోతుంది. మొత్తానికి ఆడవాళ్ళు అనిపించుకున్నారు అయితే. మరి నీకేం తెలుసు చెప్పు. మా ఊర్లో నిజానికి భోగి మంట అంటే ఏంటంటే, మా ఊర్లో నేను చిన్నగున్నప్పుడు భోగి ట్రైన్ వెళ్తా అనింది. దాంతో ఒక భోగి కాలిపోయింది. ఆ మంటలు ఆరబెడానికి భోగి మంట నరిస్తే దాన్ని భోగి మంట అన్నారు. అలా వచ్చింది పేరు. అవునా? ఇంకా అంతే. ఇంకేమనిపిస్తుంది? ఇంకేమనిపిస్తే చెప్పకూడదులేండి. చెప్పు, పర్వాలేదు, మేము కూడా తెలుసుకుంటాం. ఇంకేమనిపించలేదండి. చలి కాల్చుకోవడానికి అని అనిపించట్లేదా? అందుకోసం చలి కాల్చుకునేకి ఊరోళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఎవరింటి దగ్గర వాళ్ళు వేసుకుంటారు, చలి కాల్చుకోవడానికే వేసుకుంటారు. నువ్వేమో భోగి ట్రైన్ వెళ్ళింది కాలింది ఇన్ని చెప్పావు, చలి కాల్చుకోవడానికే భోగేస్తారు తెలుసా? అయితే చలి కాల్చుకుందాం కదండి. అసలే చలి. అవును. అసలు సంక్రాంతి అన్నా భోగి అన్నా ఏదో చలి కాల్చుకోవడానికి భోగి వేసుకోవడము, లేకపోతే భోగి ట్రైన్లో వెళ్ళిందనో అవన్నీ కాదు. మరి అసలు నిజానికి సంక్రాంతి అనేది మన తెలుగు వారి పండుగలోనే అతి పెద్ద పండుగ తెలుసా? తెలీదా? చాలా పెద్ద పండుగ, 3 రోజుల పండుగ అది. అందులో మొదటి రోజు వచ్చేదే భోగి పండుగ. భోగి పండుగే కాకుండా సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా చిన్న పెద్ద పిల్ల పాప అని తేడా లేకుండా సంబరాలతో జరుపుకుంటారు అందరూ ఈ పండుగని. నాకు తెలిసింది అయితే స్కూల్లో కాలేజీలో లీవ్లు ఇస్తే ఫస్ట్ రోజు భోగి మంట వేసుకోవడం తప్ప దీని వెనక ఇంత స్టోరీ ఉందని నాకు తెలియదండి. లేదు, మన తెలుగు పండుగల్లోనే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ. మరి భోగి వేసుకుందామా? అసలే చలేస్తాం. అది సరే కానీ అండి, అసలు భోగి పండుగ ఫస్ట్ రోజు ఎందుకు జరుపుకుంటారు? భోగి పండుగ రోజు ఎందుకు మంట వేస్తామో తెలుసా? భోగి అంటేనే తొలినాడు అని. భోగి మంట వేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమేసినట్టే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అందుకే తెల్లవారుజామున భోగి మంటలు వేసి చిన్న పిల్లలదే హడావిడి అనుకో ఆ రోజంతా. అందుకే కదండి చిన్నపిల్లడిగా నేను వచ్చాను. నువ్వు సరే, ఇంకా చిన్న పిల్లలు బోసి నవ్వుల బుజ్జాయిలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా సందడి. పొద్దున్న భోగి మంట దగ్గర నుంచి సాయంత్రం భోగి పళ్ళు వేయించుకునేంత వరకు వాళ్ళదే హడావిడి సందడిను. మొత్తానికి భోగి మంట ఏందో నాకు అర్థమైంది. మరి భోగి పళ్ళు అంటే ఏంది? నేను యాపిల్ పళ్ళు ఆరెంజ్ పళ్ళు చూసా కానీ ఇక్కడెక్కడేం దొరుకుతాయా? మరి భోగి పళ్ళు అంటే ఏంటండి? చెప్తా, అది కూడా చెప్తా. అవును, భోగి మంటలు అంటే ఏంటో అర్థమైందన్నావు. అర్థమైంది. బాగా అర్థమైందా? మరి భోగి అంటే ఏంటి? భోగి అంటే అదే భోగి ట్రైన్. ఇంకా ఆ భోగి దగ్గరే ఉన్నావా? నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నావు, అక్కడికి రావు. రైల్వే స్టేషన్ పక్కనే. అది కాదు. భోగి అంటే బగ అనే పదం నుంచి వచ్చింది. బగ అంటే మంట అని మనం అంటాం కదా, బగ బగ మండుతోందని. బగ అంటే మంట లేదా వేడినిచ్చేదని. సో ఆ బగ అనే పదం నుంచి భోగి అనే పేరు వచ్చింది. చాలండి, మంట మండించుకొని మళ్ళీ మాట్లాడుకున్నాం. అసలే చలి సావు. అవును, ఈ రోజు భోగి పండుగ కదా, భోగి వేయకుండానే మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం. చూడు, మర్చిపోయాను. ఫస్ట్ భోగి వేసుకుందామా? భోగి మంట నువ్వు వెలిగించు, హడావిడంతా నేను తీసుకొస్తాను. అది దీనికోసమే ఎదురు చూస్తాను. ఏమో అనుకున్నాను కానీ పెద్ద గ్యాంగే. అట్లుంటది మనతోని. మరి డాన్సులు అన్నారు, వేస్తాం. అది కూడా వచ్చేసాంగా, ఇంకేముంది? వెయిటింగ్. హడావిడంతా మాదే. సరే సరే.
బా ఏదైతే ఎంతసేపు చలికి చచ్చిపోతానేమో భయం వేసింది, ఇప్పుడు సమ్మగుంది. అందరూ అనుకుంటున్నట్టు భోగి మంటలు చలిగాచుకోవడం కోసమో వెచ్చదనం కోసమో కాదు, అందులో ఆరోగ్యం ఎంతో ఉంది. ఎలా తెలుసా? ధనుర్మాసం నెలంతా ఇంటి ముందర ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. అవి ఎండిన తర్వాత ఈ భోగి మంటలో తీసుకొచ్చి వేస్తారు. అది ఆ దేశీ ఆవు పిడకలతో చేసిన గొబ్బెమ్మలు పిడకలుగా అయిన తర్వాత భోగి మంటల్లో వేసిన తర్వాత అది గాలిని శుద్ధి చేస్తుంది, సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది. భోగి మంట వెనక ఇంత రహస్యం ఉందా? అమ్మో, ఏమో అనుకున్నాను. భక్తిపరంగా చెప్పాలంటే భోగి మంటలు వేసేది అగ్నిదేవునికి ఆహుతి ఇవ్వడానికి. నిజానికి భోగి మంటలు ఇంట్లో మిగిలే చెత్తతో కాదండి వేయాల్సింది, మనలోని చెడు అలవాట్లు చెడు ఆలోచనలతో ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనలోని శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ బలపడి విజయం చేకూరుస్తుంది. అది భోగి మంట వెనకున్న రహస్యం. అమ్మో, ఏమో అనుకున్నానే, చాలా విషయాలు తెలుసుకున్నావు. మరి అలా ఉంటుంది మనతోటి. అవును, మనం మాటల్లో పడి టైం అంతా ఇక్కడే ఉన్నాము. ఇక్కడ పండుగ చేసుకుంటే కదా ఇంట్లో కూడా చేసుకోవాలి కదా. అవును కదా, మరి మన రైట్ టైం ప్రేక్షకులకి పండుగ శుభాకాంక్షలు చెప్దామా? చెప్పేద్దాం. రైట్ టైం ప్రేక్షకులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.